హాయ్ అండి, వెల్కమ్ టు ప్రతిరోజు. ఎలా ఉన్నారు మీరంతా? నేను బాగున్నానండి, మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు అయితే మళ్ళీ ఒక కొత్త రెసిపీతో వచ్చాను. డెఫినెట్లీ మీకు ఇక్కడ కూడా ఇది దొరకదు. నేను కూడా యూట్యూబ్ సెర్చ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చెప్తున్నాను. సో ఓకే, ఐఎమ్ రివీలింగ్ ఇదేంటంటే బ్రోకలీ విత్ మూలీ కర్రీ. మూలి అంటే రాడిష్, వైట్ రాడిష్ అంటారు కదా, ఇండియన్ స్టైల్, ఇండియాలో దొరుకుతుంది అలాంటిది. సో దాన్ని అయితే నేను ఇక్కడ మూలి నా చేతిలో చూపించాను కదా ఇంతకు ముందు. మూలిని మనము ముల్లంగిని షెడ్ చేసుకోవాలన్నమాట. సో షెడ్ చేసుకోవడం కోసము నేనైతే ఈ ప్రాసెసర్ యూజ్ చేస్తాను. ఈ ప్రాసెసర్లో ఈ కట్టర్ తీసేయాలండి. పైన డిస్క్ ఉంది కదా, ఆ డిస్క్ మీద షెడ్డర్కి షెడ్ చేయడానికి స్లాట్స్ ఉంటాయి కదా, అది మాత్రం యూజ్ చేయాలన్నమాట. సో ఈ ముల్లంగిని నీట్గా వాష్ చేసుకుని దాన్ని పీల్ చేసేసి ఈ చివర ఆ చివర కట్ చేసేసి నేను ఇందులో పెట్టేసి అయితే షెడ్ చేసేస్తున్నాను. షెడ్డెడ్ మాత్రమే యూజ్ చేయండి, కట్ చేస్తే మాత్రం మీకు సేమ్ టేస్ట్ రాదు ఫర్ షూర్. సో ఇది ఒక మూలి అయితే నేను షెడ్ చేసుకున్నానండి. అబౌట్ అంటే సైజు డజంట్ మ్యాటర్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ షెడ్డెడ్ ఇలా పొడుగ్గా స్ట్రాండ్స్ లాగా ఉండాలన్నమాట. సో ఇది అయిన తర్వాత దీన్ని తీసి పక్కకు పెట్టేసుకోండి. సో ఇప్పుడైతే కర్రీ చేసుకోవడం కోసము ఇక్కడ బిగ్ నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేశానండి. నాన్ స్టిక్ తప్పకుండా యూజ్ చేయండి. కొన్ని కర్రీస్కి మాత్రమే నేను యూజ్ చేస్తాను, అన్నిటికీ స్టీలే యూజ్ చేస్తాను అని చెప్పాను కదా. నేను హెల్త్ కాన్షియస్ డెఫినెట్లీ, బట్ స్టిల్ కొన్ని కర్రీస్కి మనకి అవసరం అవుతుంది. అందులో ఇదొక కర్రీ అనమాట. సో ఇలా కొంచెం పెద్దగా ఉన్న మీరు యూజ్ చేసుకునే క్వాంటిటీని బట్టి మీ ప్యాన్ ఉంటుంది కాబట్టి దాంట్లో అది హీట్ చేసి ఆయిల్ వేసేసేయండి. నాన్ స్టిక్ ప్యాన్, దాంట్లో జీలకర్ర వేసాను మామూలుగానే, ఎనీ అదర్ కర్రీకి ఎలా వేసుకుంటామో అలాగే వేసాను. సో దీంట్లో మినప్పప్పు అండ్ శనగపప్పు కంపల్సరీ. ఓకే, ఉడద్ దాల్ అండ్ చనా దాల్ కంపల్సరీ అనమాట. ఈ రెండు వేసుకుంటేనే బాగుంటుంది. సో కొంచెం చనా దాల్ కూడా వేసేసాను. సో ఇది మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా పెద్ద ప్యాన్ పెట్టుకుంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక సైడ్కి ఈ పప్పులు ఫ్రై అవుతూ ఉంటాయి, ఇంకొక సైడ్కి మనము చిల్లీస్ ఆనియన్స్ వేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఆనియన్స్ నేను చాలా తక్కువ వేసానండి. మీరు ఇంకొన్ని యాడ్ చేస్తే కర్రీ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో డెఫినెట్గా ఇంకొన్ని ఎక్కువ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. అండ్ చిల్లీస్, అండ్ దీనికి ఈ కర్రీ ఏంటంటే ఎగ్జాక్ట్ టేస్ట్, కారం ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది, బాగుంటుంది. కాబట్టి చిల్లీస్ వేసుకోండి. కారపొడి కూడా వేసుకుంటాము చివరికి. తర్వాత దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్. నేను యూజ్ చేసే జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లో హోమ్ మేడ్. దాని క్వాంటిటీ నేను ఏది ఎంత క్వాంటిటీ వేస్తాను అనేది నేను ఇంకో వీడియోలో చేసి ఉన్నాను. అది ఇదర్ దీని ముందు దీని తర్వాత అది రిలీజ్ అవుతుంది, చెక్ చేయండి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యాయి అన్నమాట. ఇవన్నీ కూడా మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లోకి మనము టర్మరిక్ కూడా వేసుకోవాలండి, 1 స్పూన్. జస్ట్ లైక్ ఎనీ అదర్ కర్రీ టర్మరిక్ వేసేసుకొని అదంతా ఫ్రై అయ్యే వరకు ఒకసారి కలపండి. ఈ ఆనియన్స్ ఇవన్నీ రెడీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి తురిమి పెట్టుకున్న రాడిష్ వేయాలండి. ఈ తురిమి వేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్తో కంప్లీట్గా మనం కలుపుతూ దీంట్లోకి కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, ఇది ఎక్కడ కూడా మాడకూడదండి. మాడింది అంటే మనకి టేస్ట్ కంప్లీట్గా పోతుంది. ఆల్రెడీ ముల్లంగి కొంచెం చేదుగా ఉంటుంది కదా, బగర్గా అలా ఉంటుంది కదా. సో అది మాడడం వల్ల దాని టేస్ట్ కంప్లీట్గా ఇంకా పాడైపోతుంది అన్నమాట. సో కేర్ఫుల్గా ఫ్రై చేస్తూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మూత పెట్టేసి కాసేపు వదిలేయండి. ఒక 5 నిమిషాల తర్వాత మాడకుండా చూసుకుంటూ మళ్ళీ కలుపుకుంటూ దీంట్లోకి మనము బ్రోకలీ కట్ చేసుకొని పెట్టుకుని బ్రోకలీ పీసెస్ యాడ్ చేయాలి. ఇప్పుడు దీంట్లోకి ఇంకొంచెం సాల్ట్, చిల్లీ పౌడరు అండ్ కొంచెము మ్యాగీ మసాలా నేను కొనుక్కొని పెట్టుకుంటానండి. అరౌండ్ ఒక 2 టీ స్పూన్స్ వరకు
మ్యాగీ మసాలా కూడా ఇందులో వేసుకోవాలి. ఇది కొంచెం ఘాటు ఫ్లేవర్ తగ్గించడం కోసం ఈ మ్యాగీ మసాలా మనకి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. బిట్టర్ ఫ్లేవర్ని తగ్గించేసి టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కంప్లీట్గా కలుపుకోండి. ఆగియని గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా మాడకూడదు. తర్వాత ఇదంతా కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టేసి ఒక 5-10 నిమిషాలు వదిలేయండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఎప్పుడైతే బ్రోకలీ ఉడికింది అని అనిపిస్తుందో అప్పుడు ఆపేయచ్చు అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, నాకు పీసెస్ పెద్ద పెద్దగా ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను ఈ దాంతోనే అంటే స్పాచులాతోని బ్రేక్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, కింద మనకి షెడ్డెడ్ ముల్లంగి ఏదైతే ఉందో అదంతా కూడా మంచి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తుందన్నమాట. అంతకంటే ఎక్కువ రాకూడదు. ఓకే, ఆ తర్వాత దీనికి కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసి దాంతో పాటుగా దీంట్లోకి జీలకర్ర ధనియాల పొడి వేస్తున్నానండి. జీలకర్ర ధనియాల పొడి కూడా ఏ క్వాంటిటీలో యూస్ చేస్తాము అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో పెడతాను. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి కంప్లీట్గా కలిపేసుకోండి. ఎప్పుడు కానీ అగైన్ మాడకుండా షెడ్డెడ్ ముల్లంగి అంతా కూడా బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో 10 మినిట్స్ తర్వాత కర్రీ రెడీ అవుతుంది. సో ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుందండి, పిల్లలకి కూడా నచ్చుతుంది. ముల్లంగి రాడిష్ వేసాను అని చెప్పి అసలు చెప్పకండి, వాళ్ళకి తెలియని కూడా తెలియదు. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసమే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనిపిస్తే వాళ్ళతో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు ప్రతిరోజుని చూస్తూనే ఉండండి. బాయ్.